పటాన్చేరు పాసమైలారం పారిశ్రామిక వాడలో గంజాయి చాక్లెట్స్ విక్రయం కలకలం రేపింది. చార్మినార్ గోల్డ్ మునాక్స్టా బ్రాండ్ పేరుతో గంజాయి చాక్లెట్స్ విక్రయాలు బయటపడ్డాయి. ఒక్క చాక్లెట్ ధర 20 రూపాయలుగా విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఒరిస్సాకు చెందిన అనిమేష్ దాస్, రంజితా బొద్రా, బాజ్రా మోహన్ పాత్రలను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు పాన్ షాపుల్లో సోదాలు నిర్వహించి 271 చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రకమైన వ్యవహారం పాండాబాలలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందని సమాచారం ఉంది. సో మనకు నిన్న దాడులలో 3 వ్యక్తులు పట్టుబడ్డారు. సో మరియు వీటిపైన మనం గట్టి నిఘా ఉంచి ఇట్టి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా మనం శిక్షించగలమని చెప్తున్నాను. సో వీటిని మెయిన్గా ఏంటంటే రకరకాల యొక్క రూపాలలో అమ్మడం జరుగుతుంది. సో గాంజా ప్యాకెట్లు మనం ఎక్కువగా సీజ్ చేస్తున్నందువల్ల ఇప్పుడు ఈ రూపంగా చాక్లెట్ల రూపంలో తెచ్చి అది కూడా కొంతమందికి వాటికి తెలిసిన వాళ్ళకు, సో రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే ఇస్తున్నారు. వీటిని మనం ఖచ్చితంగా